ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటారు? మనము ఎట్లా ఉంటుందంటే సింహరాశి ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి అనమాట. ఈ సింహరాశి వాళ్ళ గురించి చెప్పాలంటే ఆలోచించాల్సింది ఖచ్చితంగా. అందుకనే కొంచెంసేపు రిలాక్సేషన్ 2 నిమిషాలు అట్లా ఆలోచించాను అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదన్నట్టు. వీళ్ళ రాశి ప్రకారం ఎలా ఉంది అంటే, మొన్నటి వరకు శని మారాడు, తర్వాత గురు బలం వచ్చేసింది, తర్వాత ఇప్పుడు శుక్రుడు మారుతున్నాడు, ఇప్పుడు రేపు సెప్టెంబర్ 13వ తారీఖున కుజుడు మారుతున్నాడు. ఇలాగా ఈ మార్పులన్నీ చెందేటప్పటికి 15వ తారీఖు రవి మారుతాడు, బుధుడు మారుతాడు 22వ తారీఖు. ఈ మార్పులు ఎప్పుడైతే జరుగుతున్నాయో, ఈ మార్పు చెందేటువంటి గ్రహాల రీత్యా వీరికి అనూహ్యంగా ఎట్లా ఉండేదంటే, వాతావరణంలో ఎట్లా మార్పులు వస్తాయో, ఉదయం లేవగానే సూర్యుడు ఉదయిస్తాడు, మధ్యాహ్నానికి నడినెత్తున ఉంటాడు, సాయంత్రానికి హస్తమిస్తూ ఉంటాడు. వీళ్ళలో మార్పు కూడా అలానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, పొద్దున్నే ఉండేటువంటి ఆలోచన మధ్యాహ్నానికి అది ఇంకొకటి చెందుతుంది అనమాట. అది దానికి ఇంకొక చైతన్యం వస్తుంది. సాయంత్రం అవగానే చలబడిపోతుంది ఆలోచన, కాస్త నైట్ అవగానే నిద్రపోతుంది. అందుకని వీరు ఎప్పుడు అనుకున్న ఆలోచన అప్పుడే చేయాలి. అంటే అనుకున్నప్పుడు ఎట్లా అవుతాయి, అనుకున్నప్పుడు ప్రయత్నం చేయాలి. ఆకలేసినప్పుడు తింటాం కదా, అనుకున్నప్పుడు ప్రయత్నం చేయాలి. అందులో గత ఏడాది వరకు సింహరాశి అంటే ఒక రాజయోగం అన్నట్టుగానే అనుకున్నారు, భావించారు. ఆ రాశి వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. కానీ ఈ 2025వ సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళకు కూడా కష్టాలు రాబోతున్నాయని స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం మనం. అందుకే అడిగాను, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే. ఇక్కడ ఏమవుద్దంటే, కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి సింహరాశి వారి మీద కూడా ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క శని భగవాన్ ఎవరైతే ఉన్నారో, ఈయన ప్రెసెంట్ వక్రంలో ఉన్నాడు. అది నవంబర్ 23వ తారీఖు దాకా వక్రంలోనే కొనసాగుతారు. వక్రంలో కొనసాగుతారు కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోయింది. మళ్ళీ నవంబర్ 23 తర్వాత యథావిధికి కొనసాగుతుంది. అయితే వీరికి కుజు దోషం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి కుజుడు కూడా వెళ్ళిపోతున్నాడు. కుజుడు 3వ స్థానంలోకి వస్తాడు. అంటే వీరికి కుజు దోషం కూడా తగ్గుమోహం పట్టింది. ఇక వీరికి అదృష్టమే ఉంటుంది కదా. పెళ్లిళ్ళు కాని వారి పెళ్లిళ్ళు అవుతాయి. కోపంగా భార్య భర్తలు కొట్టుకొని కోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళే పడుకొని వస్తారు. సింహరాశిలో ఒక మ్యాజిక్ ఉన్నది. ఏంటంటే, సింహరాశి వారికి పెళ్ళైన తర్వాత భార్యాభర్త మధ్య గొడవ పడతారు కదా. ఆ గొడవ పడ్డప్పుడు తల్లిదండ్రైనా విరుపక్షాల వాళ్ళైనా ఎవరైనా తలదూచారా అంటే ఖచ్చితంగా వారు ఒక ఎట్లా అంటే ఎదవలని చెప్పొచ్చు. మధ్యలో వీళ్ళిద్దరు ఒకటై వాళ్ళను పొద్దున్నే రక్తాలు వచ్చినా కొట్టుకుంటారు, సాయంత్రం ఒకళ్ళొకళ్ళు తిరిపించుకుంటారు. మధ్యలోకి వెళ్ళిన వాళ్ళు ఎదవలైపోతారు. ఎదవలని చెప్పొచ్చు ఇక. అందుకని సింహరాశి వారి పెళ్ళై ఉంటే గనక వాళ్ళ మధ్యలోకి వెళ్ళకండి. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. సింహరాశి వారి పెళ్లి ఏంది అంటే, వాళ్ళిద్దరి మధ్య కొట్టుకుంటున్నారు, గొడవలు అవుతుంది అంటే వీరు వెళ్ళకండి. కోర్టు దాకా వెళ్ళినటువంటి కేసులు కూడా చాలా వరకు కొట్టేసి ఉన్నారు. లాయర్ కూడా కొట్టేటువంటి పరిస్థితి. మాకు విడాకులు వద్దంటే మీరెవరు తీసుకోవడానికి అని చెప్పేసి. అంటే పొద్దున్నే వెళ్ళి సంతకం పెడతారు విడాకులు కావాలని, సాయంత్రానికి వెళ్ళేసి మాకు వద్దని చెప్పొస్తారు. ఆ పరిస్థితికి సింహరాశి వాళ్ళు ఉంటారు. మరొకటి, భర్తని భార్యని భర్త బూతులు తిట్టుకుంటారు. ఎట్లాంటి ఎదుటి వాళ్ళు అంటే, అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంకేం లేదు అనుకుంటారా. ఇంకొక మాట, భర్తని గనక భార్య అన్నా, భార్యని గనక భర్తని వీళ్ళిద్దరు కానీ వేరే వాళ్ళు అవునమ్మా ఆయన ఏదోవేనమ్మా అంటే ఒప్పుకోరు. అసలు నేనంటే అన్నాను కానీ మీరు ఎట్లా అంటారు? ఒప్పుకోరు. ఈ రకమైనటువంటి క్రయ ప్రక్రియ జనాలు వీళ్ళ దగ్గర నుంచి ఈ మాసంలో చూస్తారు. ఇలాంటి. అందుకని వారిద్దరి మధ్య ఎవరైనా తలదూచారా, ఖచ్చితంగా వారికి పిడి పడిందే. ఇక వీళ్ళతో మాట్లాడరు. తలదూచి మంచి చేద్దాం అనుకుంటారే, వీళ్ళతో మాట్లాడరు. మరొక అదృష్టం ఉంది. ఎప్పటి నుంచో తీసుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, అంతస్తులు కూడబెట్టుకోవాలి, నాకు ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతున్నాను, ఇల్లు లేదు వాకిలు లేదు అనుకునే వారికి ఖచ్చితంగా ఇల్లు వాకిలి 2 వస్తాయి. అంటే వాకిలి ఉన్న ఇల్లే వస్తుంది.
వీరు కొనుక్కునే అదృష్టం అవకాశం కూడా మెండుగా ఉంది. ఉమ్, వీరి కుటుంబ సభ్యులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వీరికి ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ పై స్థాయికి వెళ్ళవారు కావచ్చు, లోన్స్ ప్రక్రియ కావచ్చు, త్వరగా అవుతుంది. ఇది వీరికి నవంబర్ లోపే. నవంబర్ లో. నవంబర్ తర్వాత మళ్ళీ 1.5 year ఆగాల్సిందే. ఆ లోపు వీరు వైట్ హెయిర్ వచ్చేస్తుంది మళ్ళానే. అంతే. కాబట్టి తీసుకోవాలనుకున్నప్పుడు డబ్బు ఉన్నా లేకపోయినా ఆ సమయానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి. ఆ రోజు డబ్బున్న అవకాశం రాదు. Hmm. ఇప్పుడు రామోజీరావు గారు అన్న కోట్లు పెట్టి ఆ రోజులో రూపాయలు ఇచ్చేసి కొన్నాడు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీయే కాదు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలానే ఈ రోజు కొనాలంటే అవ్వదు. రామనాయుడు గారు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఇవన్నీ ఈ రోజు కొనాలంటే అవ్వవు కదా. ఆ రోజుల్లో కాబట్టి ₹2 ఎకరాలకు కొన్నారు. కొన్ని అయితే అలా వచ్చిపోయినాయి. ఈ రోజుల్లో అవ్వదు. అందుకని అదృష్టం సింహరాశి వారికి ఏంటంటే ఈ మాసంలో వస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దాచుకోకూడదు. అదే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సింహరాశి అనగానే సింహరాశి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. సింహరాశి అంటే మేము ఒక సింహాసనంలో కూర్చున్న రాజు మాదిరిగా ఏదైనా ఏలేయగలము, ఏదైనా సాధించగలము అనే ఒక ఇదితో ఉంటారు. అది ఉద్దేశించే చెప్పాను. సింహరాశి వారు అంటే సింహంలా కూర్చోవడం, సింహాసనం మీద కూర్చోవడం కాదు, అలా కూర్చున్న వారికి సహాయం చేయటం, అలా కూర్చున్న వారికి సలహాదారుడిగా ఉండటం, అలా కూర్చున్న వారికి ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్లేటువంటి వనరులు వీరి దగ్గర ఉండటం. ఒకటి ఏంటంటే నమ్మదగినటువంటి మంత్రి. రాజు కాదు, సింహరాశి వారు మంత్రి. మంత్రి లేకుండా రాజు ఏమీ చేయలేడు. ఆ ఒక కేటగిరీ ఉన్నవారు సింహరాశి వారు. అంటే వీరొక్కరు ఉంటే ఎలాంటి వాళ్ళైనా హైక్ తీసుకురాగలుగుతారు. ఒక సంస్థలో సింహరాశి వారు ఉంటే ఆ సంస్థ మొత్తం నిలబడిపోద్ది. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఆఫీసులు కోల్పుడిపోతూ ఉంటాయి. ఎక్కడైనా పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని కొలాప్స్ అవుతూ ఉంటాయి. అక్కడ సింహరాశి వారు లేరు అని అర్థం. సింహరాశి వారు ఉన్నది ఈ రూపాయితో మొదలు పెట్టిందేనా అది దినదిన అభివృద్ధి అవుతుంది. నిజం. అంతవరకు చేయగలుగుతారు. సింహరాశి వాళ్ళు ఉన్న కుటుంబం కూడా నిజంగా అలా ఉంటారు. వాళ్ళది వాళ్ళు లేని రోజు నుంచి కూడా కుటుంబం కూడా అలాగే ఉంటుంది. అంటే ఏ రాశి వాళ్ళు అయినా సరే సింహరాశి వాళ్ళు ఉంటే ఆ రాశి కింద ఏ రాశి వారైనా అలా ఉండిపోవాల్సిందే. వారి సలహా సత్కారంలోనే ఉండిపోతుంది. చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది ఏ సమస్య అయినా సరే వాళ్లే పరిష్కార మార్గం చూపించాల్సిందే. అందుకని సింహరాశి వారు ఆచి చూసి ముందుకు అడుగు వేస్తే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా ప్రక్రియలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దానికి తగ్గట్టుగా వీరు ఏ రంగంలో రాణించేదానికి వీరు ఏదైనా ఇంకా పరిహారం చేసుకుంటే ఇంకా అదృష్టం బాగుంటుంది. అయితే వీరికి ఈ మాసంలో పరిహారాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నవరాత్రులు అనేది కొనసాగుతూనే ఉంటాయి మాసం మొత్తం కూడా. కొంతమంది 11 రోజులు 21 రోజులు ఇలా చేస్తారు కాబట్టి 5 రోజులు 7 రోజులు చేసినా కూడా ఈ మాసంలోకి కొనసాగుతూ ఉంటుంది. వీరందరూ కూడా వినాయక నిమజ్జనం చేసేటప్పుడు వీరు నైవేద్యం సమర్పిస్తారు. ఈ నైవేద్యం సమర్పించేప్పుడు వీరు బేషన్ లడ్డు కానీ బూందీ లడ్డు కానీ ఇలా శనగపిండితో చేసేటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో ఇది ఆ స్వామివారికి సమర్పించుకోవాలి. అలానే శనగ గుగ్గిళ్ళైనా కూడా వీరు స్వామివారికి బెల్లం కలిపి ఆ గుడాలు కూడా సమర్పించుకోవచ్చు. దీని ద్వారా వారికి ఆరోగ్య సమస్యలే కాకుండా ఆ పేరు ప్రఖ్యాత జాబులో వెసులుబాటు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి వీరికి కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం, ఆదివారం. ఈ 2 రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి నెంబర్ 5, 7 ఈ 2 నెంబర్ కూడా వీరికి మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది. ఇక వీరికి కలర్ రెడ్ అండ్ బ్లాక్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. మరొక కలర్ ఏంటంటే వైలెట్ కలర్ కూడా వీరికి ఈ మాసంలో బాగుంటుంది. ఎందుకంటే శని భగవానుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి వైలెట్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి అద్భుతంగా ఉంటుంది. వీటితో పాటు మనం గ్రహరీత్యా తీసేటువంటి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే వీరికి ఇవన్నీ గురువు గారు మేమైతే చేస్తాము, మాకు ఇంకా పాజిటివ్ ఇవ్వడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే నేను ఇటీవల వీరికి ఫ్రీగా అన్ని రాష్ట్రాల వారికి కూడా నాగమణి మంత్రి చేసి అది ఒక హోమం చేసి హోమంలో మంత్రం చేసి నాగమణి వీరికి పాజిటివ్ అవడానికి పూజా మంత్రంలో పెట్టుకొని సాలగ్రామం లాగా దీన్ని పూజించుకోవడం ద్వారా వీరికి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నెగిటివిటీ మనిషిలో ఉన్న నెగిటివిటీ అన్ని కూడా లాగేస్తుంది. మనకి డబ్బుని ఇస్తుంది, ఆదాయాన్ని ఇస్తుంది, చేసే బిజినెస్ పెరుగుతుంది, నరదిష్టి నరఘోష తగ్గుతుంది. కాబట్టి నాగమణి వీరికి ఫ్రీగానే ఉచితంగానే వారికి అందజేస్తా ఉన్నాం. ఎవరికైనా కావాలనుకుంటే కనుక మన దగ్గరికి సంప్రదించవచ్చు మనల్ని. అలానే వీరు పర్సనల్గా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే ఏదైనా బుధవారం గురువారం రోజున ఆవుకి గోధుమ రొట్టెలు తినిపియాలి. బెల్లం రాసి, ఉప్పు వేయకూడదు. బెల్లం లేదా చక్కెర గోధుమ రొట్టెలు పోసి ఆవుకు తినిపించాలి. దీని ద్వారా వీరికి మంచి వనరులు అవకాశాలు మెండుగా లభిస్తాయి. అయితే వీరు గ్రహరీత్యా పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ 38745227
3874-527 ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 125 సార్లు వీరు పారాయణ చేసుకోవాలి. చేతులు ఏదన్నా అంజీర్ కానీ బాదం పప్పు కానీ అలానే మిరియాలు ఏదైనా ఒక 6 తీసుకొని ఇది పారాయణం చేసుకొని భుజించాలి. ఇది చేస్తే ఈ మాసంలో వీరికి ఏ రకమైనటువంటి గ్రహరీత్యా దోషాలు కానీ, ప్రకృతి నుంచి దోషాలు కానీ, నరదిష్టి నరఘోష కానీ ఇవన్నీ కూడా వీరి దరి చేరకుండా ఉంటాయి. ఇలా కాకుండా వేరేలా ఉంది అంటే అది ఖచ్చితంగా వారికి ఏదో జరుగుతుంది, నెగిటివ్ జరిగింది అని అర్థం. గురువు చెప్పింది జరగకపోతే అది జాతకంలో సంబంధం లేదు, వారికి ఏదో నెగిటివ్ జరుగుతుంది. అప్పుడు ఏదైనా సమీపంలో గురువు దగ్గరికి, ఫ్రాడ్ చేసే గురువు దగ్గరికి కాకుండా మంచి చేసే గురువుని ఎంచుకొని వెళ్తే వారికి ఏదైనా పరిష్కార మార్గాలు ఖచ్చితంగా దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.